హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ నేను ఎలాంటి పనులు చేసుకుంటాను అనేది చూపిస్తాను. నాకు ఎర్లీ మార్నింగ్స్ అన్నా ఆఫ్టర్నూన్స్ అన్నా చాలా ఇష్టం. నేను చేయాలనుకున్న పనిని ఫాస్ట్గా ఎఫిషియెంట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయగలుగుతాను. మెయిన్ వర్క్స్ ఏం ఉండవు, అన్ని ప్రిపరేషన్సే చేసుకుంటాను. నేను ఆఫ్టర్నూన్ టైంలో చేసే ఈ ప్రిపరేషన్స్ అన్నీ డే అంతా నేను చేసే ఇంటి పనికి వంట పనికి చాలా హెల్ప్ అవుతాయి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రిపరేషన్స్తో నేను రోజు రెగ్యులర్గా చేసే వంట పని 1 అవర్లో చేయాల్సింది ½ అన్ అవర్లోనే కంప్లీట్ చేసేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని టీవీ దగ్గరికి వచ్చి నాకు నచ్చిన మూవీ కానీ సాంగ్స్ కానీ పెట్టుకుని ఇక కూర్చుని నేను చేయాలనుకున్న పనులన్నీ టీవీ చూస్తూ చేసుకుంటాను. దీనివల్ల నేను ఎక్కువ కష్టపడిపోతున్నాను అన్న ఫీలింగ్ నాకు ఉండదు. టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నా పని నేను చేసుకోగలుగుతాను. రోజుకొక మూవీ చూసినట్టు ఉంటుంది, నా పని కూడా కంప్లీట్ అవుతుంది. ఐరన్ చేయాల్సిన క్లోత్స్ ఏమన్నా ఉంటే ఈ టైంలోనే ఐరన్ చేసేస్తాను. బట్టలు వాష్ చేసినప్పుడే ఐరన్ చేయాల్సిన క్లోత్స్ ఏమన్నా ఉంటే వాటిని సపరేట్గా పెడతాను. వారంలో ఒక ఆఫ్టర్నూన్ క్లోత్స్ అన్నీ ఐరన్ చేసి క్యాబినెట్స్లో అరేంజ్ చేసేస్తాను. దీనివలన నా క్యాబినెట్ని ఎప్పుడూ నీట్గా మెయింటైన్ చేయగలుగుతున్నాను. ఇక వెజిటబుల్స్ దగ్గరికి వస్తే ఎక్కువ టైం తీసుకునే వెజిటబుల్స్ కొన్ని ఉంటాయి. అంటే కొత్తిమీర, పుదీనా, గోంగూర, కరివేపాకు ఇలాంటివన్నీ ఫాస్ట్గా వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టడానికి కుదరదు. కూర్చుని స్లోగా వలిచి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులన్నీ నేను ఆఫ్టర్నూనే పెట్టుకుంటాను, టీవీ చూస్తూ స్లోగా చేసుకోవచ్చని. ఇలా ముందే వీటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల వీటిని వంటలో వాడేటప్పుడు వీటిని వలిచే టైం కలిసి వస్తుంది. జస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి వాష్ చేసి వంటలో వాడేస్తాను. ఇక వెల్లుల్ని కూడా ఇలా పైన పొట్టు తీసేసుకుని ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉండడమే కాదు, యూజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఒక్కోసారి ఇంట్లో లెమన్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఈసారి మా ఇంట్లో చాలా లెమన్స్ ఉన్నాయి. నేను యూజ్ చేసేలోపు ఇవి పాడైపోతాయేమోనని వాటిని సగం తీసి కట్ చేసి దీంట్లో నుంచి జ్యూస్ తీసేసాను. ఇంటికి ఎన్ని కొని తెస్తున్నామనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఇంటికి తెచ్చిన వస్తువుల్ని పాడవకుండా ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసామనేదే ఇంపార్టెంట్. ఉన్న లెమన్స్లో హాఫ్ రెగ్యులర్ యూస్కి ఉంచేసాను, హాఫ్ని ఇలా జ్యూస్ తీసేసి ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రీజర్లో పెడితే ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి. ఈ లెమన్ జ్యూస్ ఐస్ క్యూబ్స్ లాగా అవడానికి 1 డే టైం పడుతుంది కదా. నెక్స్ట్ డే తీసి ఈ ఐస్ క్యూబ్స్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని మళ్ళీ ఫ్రీజర్లోనే ఉంచితే ఎన్ని డేస్ అయినా ఫ్రెష్గానే ఉంటాయి. నాకు ఎప్పుడు షర్బత్ చేసుకోవాలన్నా ఇన్స్టెంట్గా ఈ ఐస్ క్యూబ్స్ని తీసి షుగర్, ఒక ఐస్ క్యూబ్, వాటర్ వేసుకుంటే లెమన్ షర్బత్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ నేను కిచెన్లో వర్క్ చేయాలనుకోండి, టీవీ చూస్తూ వర్క్ చేయడం కుదరదు కదా, సో ఫోన్లో నాకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుంటాను, వింటూ పని చేసుకుంటాను. వీక్లో ఒక ఆఫ్టర్నూన్ కిచెన్లోకి వచ్చి క్యాబినెట్స్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తాను. గ్రాసరీ ఏమైనా రీఫిల్ చేయాల్సి వస్తే ఈ టైంలోనే రీఫిల్ చేసేస్తాను. మనందరికీ అలవాటే కదా, కాఫీ పెట్టుకుందాం అనుకున్నప్పుడు చూస్తే షుగర్ అయిపోవడం, తక్కువ యూజ్ చేసే ఐటమ్స్ అంటే శనగపిండి, మైదా ఇలాంటివన్నీ పురుగు పట్టేయడం. దీని అంతటికి రీజన్ అబ్జర్వేషన్, అంటే సరిగ్గా అబ్జర్వ్ చేయకపోవడం. వాటితో అవసరం ఉన్నప్పుడే కాదు, అప్పుడప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తే ఏది ఎంత ఉందో తెలుస్తుంది, ఏది కొనాలో ఏది కొనకూడదో తెలుస్తుంది. నాకు ఇంట్లో గ్రాసరీ కరెక్ట్గా ఉంటేనే వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కొత్త రెసిపీస్ ట్రై చేయాలనిపిస్తుంది. మా ఇంట్లో టిఫిన్స్లోకి గ్రౌండ్నట్ చట్నీ కంపల్సరీ ఉండాలి. ఇలా ఆఫ్టర్నూన్స్ ఖాళీగా ఉన్నప్పుడే వాటిని ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత కంటైనర్లో స్టోర్ చేసుకుని రెడీగా ఉంచుకుంటాను. నెలకి సరిపడా నేను ఇంట్లో యూజ్ చేసే కొబ్బరి కోసం ఒక ఆఫ్టర్నూన్ నేను కంప్లీట్గా స్పెండ్ చేస్తాను. నేను చాలా రెసిపీస్లో కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తాను, అంటే ఫ్రైస్లోకి చట్నీస్లోకి అయితే కంపల్సరీ. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటాను. దీన్ని 2గా డివైడ్ చేస్తాను. ఒక పోర్షన్ని ఒక బాక్స్లో ఇలా పీసెస్ లాగే వేసేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఫ్రీజర్లో ఆల్మోస్ట్ 1 మంత్ వరకు నిలవ ఉంటాయి.
మిగతా హాఫ్ పోర్షన్ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసేస్తాను. అది అప్పుడు కొబ్బరి తురుములాగా అయిపోతుంది. దీన్ని కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఫ్రీజర్లో ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా ఇంట్లో ఎప్పుడూ కొబ్బరి తురుము కూడా రెడీగా ఉంటే ఏ రెసిపీలోనైనా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసిన కొబ్బరిని చట్నీస్లోకి వాడతాను. ఇలా తురుముని ఫ్రైస్లోకి వాడతాను. ఈ రెండింటిని ఫ్రీజర్లో ఎప్పుడు ఉంచుకుంటాను. నేను ఎప్పుడు యూజ్ చేయాలన్నా ఫ్రీజర్లో ఇంచి తీసి ఒక 15 మినిట్స్ ముందు బయట పెడితే సరిపోతుంది. ఎప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ చేయాలన్నా గ్రీన్ చిల్లీస్ 15 మినిట్స్ ముందు తీసి బయట పెట్టిన కొబ్బరి, గ్రౌండ్నట్స్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకుంటాను కాబట్టి వాటిని కూడా వేసి వాటర్, సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేస్తే గ్రౌండ్నట్ చట్నీ రెడీ అయిపోతుంది. మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఈ చట్నీ. దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, కొబ్బరి వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలుంటే ఈవినింగ్ స్నాక్స్ కింద జంక్ ఫుడ్ ఇవ్వకుండా హెల్దీ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఆఫ్టర్నూన్ ఈజ్ ద బెస్ట్ టైం. ఎప్పుడు ఇంటి పని వంట పని కాకుండా వీక్లో ఒక్క ఆఫ్టర్నూన్ నేను నా కోసం స్పెండ్ చేస్తాను. ఫేస్ ప్యాక్, మ్యానిక్యూర్, పెడిక్యూర్ ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెసెస్ కదా. ప్యాక్ వేసుకుని ఉంచుకునే అంత టైం ఉండాలి కదా. వీటన్నిటికీ కూడా నాకు ఆఫ్టర్నూనే బెస్ట్ టైం. డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలోనే నా సెల్ఫ్ కేర్ కూడా చేసుకుంటాను. కొన్ని మనసుకు నచ్చిన పనులు ఉంటాయి కదా, కానీ వాటిని చేయడానికి అస్సలు టైం ఉండదు. మా బాల్కనీలోకి రోజు చిన్న చిన్న బర్డ్స్ వచ్చి సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. వాటికి ఒక బర్డ్ ఫీడర్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అస్సలు టైం కుదరట్లేదు. ఫైనలీ ఒక ఆఫ్టర్నూన్ అది కూడా చేసేసాను. ఈరోజు నుంచి అవి ఊరికే వచ్చి వెళ్ళవు, తినేసి వెళ్తాయి. ఇంకా నేను ఖాళీగా ఉన్నాను అంటే DIYs. నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మనం యూజ్ చేసి పడేసే కంఫర్ట్ బాటిల్స్తో సింక్ ఆర్గనైజర్స్ చేశాను. ఈ వీడియోను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నేను ఉంచుకునే హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, క్లచెస్ ఇవన్నీ ఒకటే బాక్స్లో వేస్తే క్లమ్జీగా, మెస్సీగా అనిపిస్తున్నాయి. వాటిని వేటికవి సపరేట్గా ఉంచాలి అని కార్డ్బోర్డ్తో డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్ చేశాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చెక్ చేయండి. ఇక క్లీనింగ్ రిలేటెడ్ వర్క్ వచ్చేసరికి నా డైలీ అండ్ వీక్లీ క్లీనింగ్ రొటీన్లోనే అన్నీ కంప్లీట్ చేసేస్తాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ చేసి ఉంటే కనుక ఏదైనా ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ వర్క్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇవండి ప్రతి మధ్యాహ్నం నేను ఇంట్లో చేసుకునే పనులు. ఇప్పుడు నేను మీకు చూపించిన ఏ పని నేను స్ట్రెస్గానో ఒక పనిగానో ఫీల్ అవను. ప్రతి పని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. మీరు మీ ఆఫ్టర్నూన్స్ ఎలా స్పెండ్ చేస్తారు? ఇలాంటి పనులే చేసుకుంటారా? టీవీ చూస్తారా? సీరియల్స్ చూస్తారా? పడుకుంటారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని చెక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much for watching my video.